అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంఘించిన దైవజనులకు, ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయనిస్తూ, మన జీవితంలో మనం దేవుని దగ్గర ఎలా ఎదగాలి, ఈ లోకంలోకి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న మనము మరి దేవుని సన్నిధిలో ఎలాంటి జీవితాన్ని జీవించాలన్న దానికోసం మరి ప్రతి వారము దేవుడు అనేకమైన వర్తమానాలతో, మరి జీవగంధంలో దేవుడు చేసిన అనేకమైన వాగ్దానాలతో మరి దేవుడు మనతో మాట్లాడి మనం ఎలా ఉండాలన్నది తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విని దాన్ని అవలంబిస్తామో, దాని ప్రకారంగా మనం ఎంతమంది అయితే బ్రతుకుతానికి ఇష్టపడతామో, దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో నువ్వు కోరుకునే ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నా మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ తొట్లో పిండి ఆశీర్వదించబడుతుంది. నువ్వు నా మాట శ్రద్ధగా విన్నప్పుడు నీ పొలం ఆశీర్వదించబడుతుంది. నువ్వు శ్రద్ధగా నా మాట విన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ పశువాదులు, నీ వాహనాలు, అలాగే నీకు ఇచ్చిన వ్యాపారాలు, నీకు ఇచ్చిన కుటుంబంలో అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వాదం చూస్తావని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుని యొక్క మాటను వినటం మానేసి దాన్ని పెడచెవును పెట్టి కేవలం మందిరానికి మాత్రం మనం వచ్చి వెళ్ళిపోతే దేవుడు చెప్తున్నాడు నా శాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు నా మాట విన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ వ్యాపారాల్లో పాడైపోతావు, నీ రాకపోకల్లో పాడైపోతావు, నీ కుటుంబ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడి మందిరానికి వచ్చిన మనము మరి ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మరి దేవుడి మందిరానికి వచ్చిన మనము దేవుని యొక్క మాటలు వినగల శక్తిని, దేవుని యొక్క మాటలు వినే మనస్సును, వాటిని గ్రహించుకుని దివారాత్రులు ధ్యానించుకునే ఆత్మ మనకు కావాలి. లేని పక్షంలో తాత్కాలికంగా ఏలోక సంబంధమైన చిన్న చిన్న ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కానీ దేవుడు బైబిల్లో వాగ్దానం చేసి మన పరలోక రాజ్యం తీసుకెళ్ళి మన జీవితాలని మరి ఆశీర్వాదకరంగా మారుస్తున్న ఆ వాగ్దానాలను మనము పొందుకోలేని వారిగా అయిపోతాం. కాబట్టి మన అందరం దేవుడి దగ్గర దేనికి వచ్చామంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చాం. కాబట్టి ఆయన మాట వినేవారిగా ఉండాలి. అందుకని మీకు గత 3 వారాల నుంచి 4 వారాల నుంచి చెప్తున్నాను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని నడుచుకునేవారుగా మనం ఉండాలి. ఆజ్ఞ అంటే ఏంటండి? హుంకువెంక జారీ చేస్తాడు దేవుడు, ఇది చెయ్యాలి. మనం ఇప్పుడు స్కూల్కి చూస్తూ ఉంటాం, మా స్కూల్కి వైట్ బ్లూ యూనిఫామ్ వేసుకోవాలి. ఆ స్కూల్కి ఉన్న రూల్ అది, ఒక ఆజ్ఞ. ఆ స్కూల్స్లో ఉన్న ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ అది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞలు కొన్ని మనకిచ్చాడు. అవి ఎలాంటివి ఉన్నప్పుడు మీకు చెప్పాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ భూలోకంలో ఏ రూపాన్ని చేసుకుని నువ్వు ఆరాధించకూడదు. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, మూడోదిగా దేవుడు చెప్తున్నాడు వ్యర్థమైన మాటలల్లో నువ్వు పలకకూడదు. దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడేవాడిగా ఉండకూడదు. మోసకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. ఎవరి మీద నిందలు వేసేవాడిగా నువ్వు ఉండకూడదు. మరి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సత్యమైన జీవితాన్ని, నీతికరమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి 4వదిగా దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు మన నుంచి? ఎలాంటి ఆజ్ఞను మనం గైకొని నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చూసినప్పుడు నిర్గమాకాండంలో మాట చెప్పి చూడండి ఒకసారి. అక్కడ నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.
నీ పని అంతయు చేసుకొనవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవుని యొక్క ఆరాధనలో మనం పాలు పంచుకునే వారిగా ఉండాలి. మరి 4వదిగా దేవుడు చెప్తున్నాడు, 6 దినాలు మీరు కష్టపడండి. ఎవరి కోసం? నీ భార్య కోసం కష్టపడు, నీ బిడ్డల కోసం కష్టపడు, నీ భర్త కోసం కష్టపడు, లేకపోతే నీకు ఇచ్చిన వ్యాపారాల్లో, నీకు ఇచ్చిన ఉద్యోగంలో 6 దినాలు కష్టపడి పనిచేయి. 7వ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేనేం చేస్తానంటే నీ కోసము వేచించేవాడిగా ఉంటాను. అంటే మరి 7వ దినాన్ని దేవుడి దగ్గరికి వచ్చేసి ఆశ్రయం చేసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు మన సంఘంలో కూడా చాలామంది ఉంటారండి. అక్కడ వెనకాల మూలలో బ్యాచ్ ఉంటుందండి. మీ అందరికన్నా ముందు వచ్చేస్తుందండి ఆ బ్యాచ్. మీ అందరికన్నా ముందు సన్నిధికి వచ్చేస్తుందండి. వచ్చేసి మొబైల్స్ తీసుకుంటారండి. వాళ్ళు ఫోనులు తీసుకుని మరి ఒక 10 మంది 15 మంది కుర్రోళ్ళు ఉంటారు, ఒక చోట చేరతారు. చేరి ఇంకా ఆ ఫోన్లోంచి ఇంకా ఆడుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ కూర్చుంటారండి? సన్నిధిలోనే మూల కూర్చుని మరి వాళ్ళు ఆదరించుకుని దేవుడి గుడికి వచ్చామని ఆదరించుకుని 6 దినాలు మేము కష్టపడ్డాం. మరి 7వ దినాన సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా, టీచర్ గారు ఫోన్ చేస్తారు. మొన్న మా చిన్నమ్మాయి కోసం ఫోన్ చేశారండి. ఏమండి మీ అమ్మాయి అంతా బాగానే ఉందండి, మీరు స్కూల్కి కట్టగా పంపించేస్తున్నారు, భోజనం కట్టగా పెట్టి పంపించేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. వచ్చి మీ అమ్మాయి అటు ఇటు దిక్కులు చూస్తుందండి. ఏం చేస్తుందంటండి? ఎందుకు పంపించేవండి దాన్ని? దాని దగ్గరగా 60,000 70,000 ఫీజు కడుతుందండి సంవత్సరానికి. ఈ 60,000 70,000 ఫీజు కట్టి దాన్ని స్కూల్కి పంపితే స్కూల్ టీచర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మీ అమ్మాయి బాగానే వస్తుందండి, సమయానికి వస్తుంది, మరి క్యారేజీ తెచ్చుకుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లెసన్ చెప్తుంటే ఏం చేస్తుందంటండి? అటు ఇటు చూస్తుందంటండి. దీనివల్ల మీ అమ్మాయి స్కూల్కి వచ్చినా రాపోయినా ఒకటి అన్నారండి ఆవిడ. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము, దేవుడు చెప్తున్నాడు 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్న నా సన్నిధిలోకి మీరు రండి అన్న చెప్పిన దేవుడు. మరి వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించేవారిగా ఏం చేయాలి? మనం స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన నామాన్ని గణపరిచేవారిగా, ఆయన చెప్పే మాటల ద్వారా మన జీవితాల్ని మార్చుకునేవారిగా, మన జీవితంలో ఉన్న మరి అనేకమైన మరి పాప జీవితాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో కడుక్కుని ఏం చేసుకోవాలంటే సరి చేసుకుని దేవుడి దగ్గర మనం నడిచినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. మరి ఏ పిల్లలైతే శ్రద్ధగా చదువుకుంటారో, ఏ పిల్లలైతే బాగా లెసన్ నేర్చుకుంటారో, ఏ పిల్లలైతే మరి స్కూల్కి మరి క్రమం తప్పకుండా వెళ్ళి దాన్ని కరెక్ట్గా నేర్చుకోగలుగుతారో, వారు అంతిమంగా చూసినప్పుడు వారి జీవితంలో అనేకమైన విజయాలు మనం చూస్తూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం ఆ స్కూల్ తేడా, ఈ స్కూల్ తేడా, ఈ స్కూల్ తేడా, ఆ స్కూల్ తేడా అనుకుంటామండి. తేడా ఎవరండి? మన పిల్లలే తేడా. ఎవరు తేడా అండి? మన పిల్లలే తేడా. నేర్చుకునే స్వభావం ఉండదు వాళ్ళకి. అలాగే చెప్తున్నాడు దేవుడు, 6 దినాలు మీరు కష్టించండి, 7వ దినాన్న విశ్రాంతి దినాన్న మీరు ఏమి చేయకూడదంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచ్చిన చదవండి ఒకసారి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల
ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు 6 దినాలు నువ్వు కష్టపడి 7వ దినాన్న దేవుడు చెప్తున్నాడు నీ వ్యాపారాల్ని, నీ లోక వార్తలను, వీటన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు ఆనందించేవాడిగా, దేవుణ్ణి ఆరాధించేవాడిగా, దేవుణ్ణి గణపరిచేవాడిగా, దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచేవాడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు చెప్తున్నాడు నీకు సంతోషాన్ని ఇస్తాను. రెండోదిగా దేశంలో ఉన్నతమైన స్థానం. ఇవాళ మనం చాలామంది ఏం చేస్తామంటే సాతాను కూడా మనం చెక్ చేస్తూ ఉంటాడండి. 6 దినాలు మనకు బిజీ ఉండదండి. 7వ దినాన్ని మనం ఆరాధనకు ప్రారంభిస్తున్నప్పుడు అప్పుడు వస్తుందండి వ్యాపారం. అప్పుడు వస్తాయి మనకు అనేకమైన ఆటంకాలు, అప్పుడు వస్తాయి మనకు అనేకమైన ఇబ్బందులు. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఆరాధన స్కిప్ చేసేయచ్చు కదా అని. కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ప్రీతికరమైనవి వదిలిపెట్టి ఎప్పుడైతే దేవుడి మందిరంలో నువ్వు కనపడతావో, ఎందుకంటే దేవుడు 6వ దినాన్న మరి 7వ దినాన్న ఏం చేస్తాడండి మన కోసం వేచిస్తూ ఉంటాడు. మా పొట్టుది ఉంటుందండి, సోమవారం స్కూల్కి వెళ్తుంది, మంగళవారం వెళ్తుంది, బుధవారం పొద్దున్నే అడుగుతుందండి డాడీ సండే ఎప్పుడు? సోమవారం మంగళవారం బాగానే వెళ్ళిపోతాను, బుధవారం వచ్చేటప్పటికి దానికి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు సెలవు దొరుకుతుందా. నాన్నగారు సండే వస్తానికి ఇంకెన్ని రోజులు ఉన్నాయి, 1 2 3 4 అని లెక్కెడుతూ ఉంటుందండి. ఇంకా 4 days ఉన్నాయని కానీ ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే సండే ఈవినింగ్ దానికి నచ్చిన ఆహారం ఏమైనా తీసుకొస్తాను, మరి మేమందరం కలిసి కూర్చుని మా కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తాం. అది అంటది నా డాడీ సండే మనం ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుందాం డాడీ. ఏం పెట్టుకుంటారంటండి? ఫ్యామిలీ మీటింగ్ కావాలంటండి. ఒకవేళ నేను దానికి ఇష్టమైన తీసుకొచ్చి పెట్టేసినా తిందండి అది. ఒకవేళ 6 గంటలుగా నేను దానికి ఇష్టమైన తీసుకొచ్చి పెట్టేసి నా కోసం ఎవరైనా వస్తే ఒకవేళ నేను బయట ఉండి మాట్లాడుతున్నాను అనుకోండి, అది అంటది డాడీ కూడా వచ్చిన తర్వాత తిందాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు 6 దినాలు నువ్వు కష్టించి 7వ దినాన్న ఎప్పుడైతే నీ దేవుడు యొక్క పాదాల దగ్గరికి వస్తావో దేవాతి దేవుడు మన కోసము చూస్తూ ఉంటాడు. అందుకని అంటాడు దావీదు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కోసము ఆశపడు. ఇవాళ ఎంతమంది దేవుని యొక్క ఆరాధన కోసం ఆశపడేవారిగా ఉన్నాం, ఎంతమంది దేవుని పాదాల దగ్గరికి సంతోషకరంగా ఆనందకరంగా ఎప్పుడు మళ్ళీ ఆదివారం వస్తుంది, ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్తాం, ఎప్పుడు అందరం కలిసి దేవుడిని ఆరాధిద్దాం, ఎప్పుడు దేవుడి నామాన్ని మహిమపరుద్దామన్న ఆశ లేదండి. ఇవాళ మనం ఏదో దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన దేవుడికి ఆదివారం ఒక రోజు ఉంది కాబట్టి, ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి దేవుడికి ఒక రోజు ఉందండి, ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఇవాళ ఒకరు దండం పెట్టుకుంటారు, రేపు ఒకరు దండం పెట్టుకుంటారు, ఎల్లుండి ఒకరు దండం పెట్టుకుంటారు. ఆదివారం యేసుబాబు భక్తుల రోజు అండి అది. ఎవరిదండి? యేసుబాబు భక్తుల రోజు అది. ఆ రోజు మనం వెళ్ళి కూడా హాజరేయించేసుకుని వచ్చేస్తే దానివల్ల మనకు దేవుని ఆశీర్వాదం ఉంటుందా ఉండదా అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఎలాంటి ఆశీర్వాదం ఉండదో. ఎప్పుడైతే దేవునితో నువ్వు అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటావో ఓ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఓ కుటుంబం దీవించబడాలి, ఓ కుటుంబము వర్ధిల్లుతా ఉండాలంటే భార్యాభర్తలకు పిల్లలకు ఏముండాలంటే అన్యోన్య సహవాసం ఉండాలి. ఇవాళ లేదండి ఆ పరిస్థితి. ఇవాళ సమాజంలో మనం చూస్తే అలాంటి పరిస్థితి లేదు. నేను మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటాను, మా అబ్బాయి అటు తిరిగి మొబైల్ ఎట్టి పడుకుంటాడండి, మా ఆవిడ ఇటు తిరిగి మొబైల్ ఎట్టి పడుకుంటుంది, మా బుట్టది కూడా ఈ మధ్య కొత్తగా ఫోన్ కొనిపించుకుందండి, ల్యాప్టాప్ అదొక ఏంటది ట్యాబ్ ఏదో కొనిపించుకుందండి, అదో పని మీద ఉంటుందండి. ఎవరం కలిసి ఉండట్లేదు. ఈరోజు మనం చాలామంది దేవుని మందిరానికి వచ్చి మన సొంత పనులు, సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాలు మనం చక్కబెట్టుకున్నప్పుడు ఎవరితో కలిసి ఉండలేమంటే దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండలేం.
కాబట్టి దేవుడు చెప్తున్నాడు 6 దినాలు మీరు కష్టించండి, 7వ దినాన్ని నా దగ్గరికి రండి. 7వ దినాన్ని వచ్చినప్పుడు నేను ఏం చేస్తానండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నేను మీతో మాట్లాడతానని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ దేవుడు మాట వినాలన్న ఆశ చాలామందికి తక్కువగా ఉంటుందండి. చర్చికి వెళ్ళకపోతే ఆదివారం ఏమన్నా అయిపోతాయేమో అని సగం మందికి భయం. అన్నయ్య గారు అడుగుతారేమో, ఈ వారం నువ్వు ఎందుకు రాలేదు, మొన్న వారం నువ్వు ఎందుకు రాలేదమ్మా అని ఒకవేళ అన్నయ్య గారు అడుగుతారేమో అని కొంతమందికి భయం అండి. ఇంకొంతమందికి అలవాటు అయిపోద్దండి. ఏమైపోద్దండి, ఓ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోద్ది. లెగుతాం, ఇంకా ఆదివారం పొద్దున్నే స్నానం చేస్తాం, బైబిల్ పట్టుకుని మరి వెళ్ళిపోవాలి, ఇంకా అలవాటు అయిపోద్ది కొంతమందికి. ఇలాంటి దానివల్ల దేవుని ఆశీర్వాదం ఉండదు. కానీ ఇదిగో దావీదు చెప్తున్నాడు, ఇదిగో దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కోసము ఆశపడతా ఉంది, నిన్ను కలవాలని, నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని. చూడండి ఒకసారి 84:2 చెప్తున్నాడు కీర్తన గ్రంథం 84:2 చూడండి ఒకసారి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని స్తోత్రం. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళాలని నా హృదయము, నా దేహము, నా ఆలోచన, నా తలంపు మరి వేగిరి పడుతూ ఉన్నాయి. దేవుని మందిరంలో దేవునితో పాటు సంతోషించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి గణపరచాలని. ఇవాళ మనం కరెక్ట్గా టైం అండి 11ంటికి వాకింగ్ స్టార్ట్ చేస్తారు. 11ంటికి మనం వెళ్తే ఎన్నింటికి అయిపోద్ది, 12ంటికల్లా అయిపోతుంది. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, మరి దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి, దేవుని కీర్తించే విధంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం ఏం చేస్తారంటే, దేవుని నమ్మేవాడు, దేవుని ప్రేమించేవాడు స్తుతిస్తాడు, కీర్తిస్తాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇవాళ చాలామంది మనం ఒక నామక క్రైస్తవుల వలె ఆదివారం మనం ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే మనకి ఏదైనా కుటుంబంలో శోధన వచ్చేద్దేమో, ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చేద్దేమో, మందిరానికి వెళ్ళకపోతే మనకి ఏదైనా సమస్య వచ్చేద్దేమో అనుకుంటున్నారు. కానీ నా తండ్రి 6 దినాలు కష్టపడి 7వ దినాన నా కోసం వేచిస్తూ ఉన్నాడు. పరుగులెట్టుకుంటా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆశ. అందుకనే దావీదు అన్నాడు, ఇదిగో నేను ఎక్కడికంటే తెల్లవారుజామున నీ సన్నిధికి వస్తూ ఉన్నానయ్యా, వేకువజామునే నీ సన్నిధికి వస్తా ఉన్నాను, నా ప్రాణము తృష్ణగొనుచున్నదే, నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నీ నామాన్ని మహిమపరచాలని నేను ఆశతో కొట్టబడతా ఉన్నానయ్యా. ఇవాళ ఎంతమందికి అలాంటి హృదయం ఉంది. అందుకని చెప్తున్నాడు ఆయన, నీ ఆజ్ఞలు నేను నమ్ముతున్నాను, నాకు జ్ఞానాన్ని దయచేయి తండ్రి. ఏమడగాలి దేవుణ్ణి మనం? దేవుని ఆజ్ఞల్లో మనం ఎలా బ్రతకాలో అట్టి జ్ఞానాన్ని మన దేవుణ్ణి అడగాలి. కానీ దేవుని మందిరానికి మనం వచ్చేవారిగా ఉండి దేవుని మందిరానికి మనము కేవలం ఆదరించుకోవడానికే వస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేం. వచ్చిన మనం ఎలా ఉండాలంటండి, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఎవరిని ఆరాధించాలంటండి, ఆయన్ని ఆరాధించాలంట. 2వ తలంపు ఉండకూడదంటండి. ఆశతో రావాలంటండి, వేగరమే రావాలంట. చెప్తున్నాడు ఆయన, ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల కన్నా అది శ్రేష్టమైందయ్యా. భక్తిహీనుడి ఇంట నేను ఉండే కన్నా కూడా నీ మందిర ఆవరణలో కాదండి, బయట ఉన్న నాకు శ్రేష్టమే. నీ ప్రాంగణంలో నేనున్న శ్రేష్టమే. భక్తిహీనులు ఎంట నేనుండి మరి సొల్లుకోలు చెప్పుకుని మరి భక్తిహీనులు ఎంటూ నేనుండి మరి వ్యర్థమైన మాటలల్లా నేను పలికి మరి వ్యర్థమైన జీవితాన్ని జీవించే కన్నా ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినాలు గడిపినంత సంతోషము నాకు కలుగుతుంది. ఇవాళ ఎంతమంది మనం దేవుడి మీద ఆశ కలిగిన వారిగా ఉన్నాం, ఎంతమంది మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి, దేవుని స్తుతించాలి,
దేవుణ్ణి ఆరాధించాలి, మరి దేవుని వాక్యాన్ని వినాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఆకాంక్ష గలవారిగా ఎంతమంది మనం ఉండగలుగుతున్నాం? అలా మనం లేకుండా మరి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా కేవలము పెదవులతో మాత్రమే నువ్వు ఆరాధించేవాడిగా ఉంటే, దేవుడు చెప్తున్నాడు పెదవులతో ఆరాధించే వారికి నేను దూరముగా ఉంటాను, కానీ హృదయంతరంగాల్లోంచి ఆరాధించేవారి ఆరాధన నేను ఆసీనుడిగా ఉంటాను, వారి స్తుతుల మీద నేను ఆసీనుడిగా ఉంటాను. ఎంతమంది హృదయంతరంగాల్లోంచి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు? ఎవరు ఆరాధించగలుగుతారు? ఎవరు స్తుతించగలుగుతారు? ఎవరు దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారంటే ఎవరు హృదయంలో అయితే కృతజ్ఞత ఉంటుందో. ఇదిగో దేవుడు నా పక్షాన్ని మేలు చేశాడు, ఈరోజు నేను ఇలా ఉంటానికి కారణం దేవుడు, ఈరోజు నేను మరి ప్రాణంతో ఉన్నానంటే కారణం దేవుడు, ఈరోజు నేను ఆహారం తిన్నానంటే కారణం దేవుడు, నా బిడ్డలు ఎలా ఉన్నారంటే దేవుడు నన్ను ఆశించాడు, నా కుటుంబాన్ని దేవుడు ఆశించాడని ఆశతో కృతజ్ఞత ఎవడుంటాడో వాడు ఏం చేయగలడంటే హృదయంతరంగాల్లోంచి ఆరాధించగలడు. మనం ఆరాధించలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, నామకాగా దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారిగా ఉన్నామంటే మన హృదయాలు ఎవరి వైపు లేవండి? దేవుని వైపు లేవు. చాలామంది మనం దేవుడికి దగ్గరికి వస్తూ ఉంటామండి, ఓ బాధపడిపోతూ ఉంటాం, ఓ కన్నీరు కాచేస్తూ ఉంటాం, ఓ నలిగిపోతూ ఉంటాం, అటు తిరిగేస్తూ ఉంటాం, ఇటు తిరిగేస్తూ ఉంటాం, దేవుడి సన్నిధిలోనే ఉంటాం. బాధ, అప్పుల బాధ ఓ పక్కన, పిల్లల సమస్యలో పక్కన, కుటుంబ ఇబ్బందులో పక్కన, వ్యాపార లాభ నష్టాలో పక్కన, ఈ అనేకమైన సమస్యలతో మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తాం మానేసి, దేవుని స్తుతిస్తాం మానేసి, దేవుని గణపరచడం మానేసి మనం ఏం చేస్తామంటే పెదవులతో మాత్రం ఆరాధించి ఆయన్ని మరి వేడుకొనకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. దీనివల్ల మనకు మేలు దొరకదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే మరి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నన్ను వెంబడించేవాడిగా ఉంటాడో. అందుకని ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి ఆరాధిస్తానికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ప్రత్యక్షమైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా నీ ఏకైక కుమారుడు నాకు బలిగా ఇస్తా. దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు, నీ తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించి నీ సిలువునెత్తుకుని, నువ్వు ఎప్పుడైతే నన్ను వెంబడించేవాడిగా ఉంటావో విడిచిపెట్టగలవా అని అడుగుతున్నాడు దేవుడు. అబ్రహాము దేవుని సన్నిధిలోకి వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని అన్నాడు, నీ ఏకైక కుమారుని ఇచ్చేస్తాను తండ్రి అంటున్నాడండి ఆయన. ఇలా ఎంతమంది మనం దేవుని యొక్క ఆరాధనలో మనం దేవుడి దగ్గర సమర్పించుకునే విధంగా, ఎంతమంది మనం దేవుని వైపుకి చూసే విధంగా, ఎంతమంది మనము దేవుని యొక్క మరి ఆరాధనలో దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా, దేవుని మందిరానికి వచ్చి సంతోషాన్ని పొందుకునేవారుగా, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగిన వారికి ఎంతమంది ఉన్నాం మనం. ఎందుకంటే బైబిల్లో ఒక చోట దేవుడు చెప్పాడు, ఒకవేళ ఒక గొర్రె ఎక్కడైనా పడిపోతే, గుంటలో పడిపోతే, ఆరాధన జరుగుతుండగా నువ్వు ఆరాధనకు బయలుదేరి వెళ్తుండగా ఒకవేళ ఎక్కడైనా ఒక గాడిద కానీ ఒక గొర్రె కానీ గుంటలో పడిపోతే దాన్ని తీసి బయట పెట్టి రమ్మన్నాడు దేవుడు. అంటే ఎప్పుడైనా పొరపాటుని ఎవరికైనా ఒక అనారోగ్యం కానీ ఒక చిన్న ఇబ్బంది ఏదైనా వస్తే ఒక పూట ఎప్పుడైనా మానేస్తే అది వేరే విషయం. కానీ ప్రతిరోజు ప్రతి ఆదివారము సమయాన్ని పాడు చేసుకుని ప్రతి ఆదివారము దేవుని దూరంగా ఉండేలాగా మనం అనేకమైన కారణాలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అందుకని ఒక భక్తుడు అన్నాడండి, ముందు ఏం చేస్తాడంటే గుంట పూడి చేస్తాడంట. ఏం చేస్తాడంటండి? మళ్ళీ గాడిద అందులో పడిపోకుండా గుంట పూడి చేస్తానన్నాడండి. ఎలా మరి దేవుని మందిరానికి వస్తాం, దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నది ఆజ్ఞ. ఆయన తప్ప వేరే రూపాన్ని దేన్ని మనం ఆరాధించకూడదు అన్నది ఆజ్ఞ. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా మందిరానికి మీరు రావాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు పాదాల దగ్గరికి మనం రావాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే దాన్ని మనం పాటిస్తామో, ఎప్పుడైతే దాని ప్రకారంగా మనం జీవిస్తామో,
ఎప్పుడైతే మన జీవితంలో దాని ప్రకారంగా మనం నడిచేవారిగా ఉంటామో, దానికి మనం లోబడేవారిగా ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలం. కానీ దేవుని మందిరంలో ఉంచుకుని వచ్చి మన హృదయం నిండా అనేకమైన విగ్రహాలు, మన వ్యాపారాలని, మనకున్న పనుల్ని, వీటిని మన మనసులో పెట్టుకుని ఎంతసేపు వాటిని తలుచుకుంటూ దేవుని మందిరంలో అనాలోచితంగా, మన పెద్దలు చెప్తారు కదండి, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. దేహం ఇక్కడే ఉంటుందండి, కానీ మనసు ఇక్కడ ఉండదు, ఆలోచన ఇక్కడ ఉండదు. కేవలం పెదవులతో మాత్రమే స్తుతించేవారుగా మనం ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు హృదయంతరంగాల్లోంచి స్తుతించాలి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నీవు దేవుణ్ణి ప్రేమించి ఆరాధించేవాడిగా ఉండాలి, ప్రేమించేవాడిగా ఉండాలి, దేవుని నామాన్ని గణపరిచేవాడిగా ఉండాలి. ఎందుకు ఆయన్ని ప్రేమించాలంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నీ కోసము ప్రాణాన్ని పెట్టిన వాడిగా. ఈ లోకంలో అనేక మంది దేవాతి దేవుళ్ళు అని చెప్పబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ ఒక పాపి కోసం ప్రాణం పెట్టినవాడు ఎవడు కూడా. మనం అంచేపు కూడా ఏలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి నువ్వు కిందకు చూడకో, పరలోకం వైపు చూడు, పైకి చూడు, పైనున్న ఆశీర్వాదాలను వెతుక్కోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నిన్ను పాతాళంలో విడిచిపెట్టకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి ఆయన రక్తాన్ని మన కోసము దారబోసాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే నన్ను విశ్వసిస్తావో నీకు నాకు అన్యోన్య సహవాసం, ఒక తండ్రికి కుమారుడికి, ఓ తండ్రికి కుమార్తెకున్న బంధము నీకు నాకు ఏర్పడతాం. మరి ఎంతమంది దేవుడి దగ్గర పాదాల దగ్గర పరిగెట్టగలుగుతున్నాం? ఎంతమంది ఆయన్ని తండ్రిగా ఆరాధించగలుగుతున్నాం? ఎంతమంది మనము ఆశ గలవారిగా ఉంటున్నాం? ఎంతమంది మనము ఆయన్ని వెంబడించేవారిగా ఉంటున్నాం అని చూస్తే సన్నిధిగోతో వచ్చేస్తా ఉండే హాజరు మట్టుకు ఏం చేసుకుంటాం, చూస్తూ ఉంటాం కదండి. 11 అయినా 12 అయినా వస్తూ ఉంటాం. ఎందుకంటే అలా వచ్చేస్తే అలా రొట్టె తీసేసుకుని బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ఆ రొట్టె ఏదో తీసేసుకుంటే అక్కడికి ఏమైపోయిందండి, కార్యక్రమం అయిపోయింది. ఇలా నువ్వు వచ్చినా రాపోయినా ఒకటే, ఇలా దేవుని మందిరంలో నువ్వు కనపడినా కనపడపోయినా ఒకటే. దేవుని మందిరానికి వస్తున్న నీకు ముందు జ్ఞానం ఉండాలి, ఆశ ఉండాలి. దేనికై పరుగులెట్టుకెళ్తున్నావో ఆశ ఉండాలి నీకు. నీ పక్షాన దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆదివారము దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర చేరి ఆరాధించేవారుగా ఉంటామో. మీకు అందరికీ తెలీదు, ప్రపంచమంతా ఆదివారం సెలవండి. దేనికి దేనికి? ఒక మన దేశం, ఆ దేశం, ఈ దేశం కాదండి, ప్రపంచమంతా కూడా ఆదివారం సెలవు. దేనికి ఇచ్చారంటే అందరూ దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలని. కానీ మనం ఎప్పుడైతే మన సొంత పనులు పెట్టుకుని దేవుని మందిరంలో మనం మన సొంత పనులు పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తాం మానేసి మన హృదయాల్ని దేవుని వైపుకి తిప్పకుండా, ఆశ కలిగిన వారిగా మనం ఉండకుండా, ఆరాధించే మనసు మనకు లేకుండా, మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు దేవుడి దగ్గర మరి మనం మొరపెట్టినా మన మొర ఎవరు ఆలకించరండి? దేవుడు ఆలకించడు. కాబట్టి ఆయన ఆరాధించే మనము, యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను ఆత్మ కనుక మీరు ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించేవారిగా ఉండాలి. దేవుడి నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. మారాలి, మనం కృతజ్ఞతతో దేవుడిని ఆరాధించాలి. అందుకే 103వ కీర్తనలో దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటాడు, నా హృదయమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారాల్లో నువ్వు దేనిని మర్చిపోవు. ఆయన నిన్ను పాతాళంలో విడవకుండా, మరణకరమైన లోయలో నిన్ను విడవకుండా ఆయన నిన్ను కాపాడాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడిగా, మహిమపరిచేవాడిగా, ఘనపరిచేవాడిగా నీవు ఉన్నప్పుడు చీకట్లో చెప్తున్నాడు దేవుడు, ఆయన వెలుగ్గా మనకు తోడుగా ఉంటాడంటండి. కానీ మనం నామకాగా దేవుణ్ణి ఆరాధించేవారుగా, నామకాగా దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా, నామకాగా మరి దేవుడి దగ్గర ఆచరించుకునే వారుగా ఉన్నప్పుడు మనకి ఏమి రావంటే దేవుని ఆశీర్వాదాలు రావు. ఎందుకంటే ఆయన ఆశతో వేచిస్తూ ఉంటాడు.
ఇవాళ మనం ఇప్పుడు మన కుటుంబంలో భార్యతో మాట్లాడదామనో, భర్తతో మాట్లాడదామనో, లేకపోతే బిడ్డలతో మాట్లాడదామనో మనం కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు శుభ్రంగా ఫోన్ తీసుకుని ఆడుకుంటున్నారు, మనకేమనిపించదు? ఏమనిపించదు? అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన మనము, మరి ఆయన మన కోసం చూస్తూ ఉంటాడు. మనం ఆయనతో సహవాసం కలిగి ఆయన్ని ఆరాధించి ఆయన గణపరిచేవారుగా ఉండకుండా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మనకున్న సమస్యలను బట్టి మనం రకరకాలుగా దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన మనకి వెనుక తిరిగేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆరాధనకు మనం వస్తున్నామంటే దాంట్లో పాలు పంచుకునే వారిగా ఉండాలి. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి ఇంటికాడే, ఆయన ఇవాళ నాతో మాట్లాడతాడు. ఇంకా నీకు ఆయాసకరమైన గుణాలు ఒకవేళ నాలో ఉన్నాయేమో, ఇంకా నేను ఇబ్బంది పెట్టే గుణాలు నాలో ఉన్నాయేమో, నేను ఇంకా బాధ పెట్టే గుణాలు నాలో ఉన్నాయేమో, నేను సంపూర్ణంగా ప్రేమించే మనస్సును నాకు దయచేతండి అని మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి, అని దేవుణ్ణి మనం వెంబడించేవారిగా ఉండాలి. కానీ దేవుని యొక్క ఆరాధన విడిచిపెట్టి చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే సంఘాల్లో వాటిల్లో కూడా చూసినప్పుడు చాలామంది పాడైపోతానికి గల కారణం, బైబిల్లో మనం చూస్తే యోరాబాము అనే ఒక వ్యక్తి కనబడతాడండి. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి సొలొమోను యొక్క పనివాడిగా, మరి సొలొమోను యొక్క సొలొమోను దగ్గర నమ్మకంగా మరి పనిచేస్తున్నవాడిగా ఈ యోరాబాము మనకు కనబడతాడు. చాలా శ్రద్ధ కలిగిన వాడిగా, చాలా మంచివాడిగా, చాలా క్రమశిక్షణ కలిగి పనిచేస్తున్నవాడిగా ఈ యోరాబాము కనబడతాడు. అతని యొక్క శ్రద్ధని, అతని యొక్క విధానాన్ని, అతని యొక్క పద్ధతిని, అతని యొక్క పనిచేసుకునే విధానాన్ని చూసి దేవుడు ఈ పనివాడైన ఇతన్ని 10 రాజ్యాల మీద రాజుని చేశాడు. సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోయి ఇజ్రాయెల్ రాజ్యం వేరేగా, యూదా రాజ్యం వేరేగా విడిపోయినప్పుడు 10 రాజ్యాల మీద ఈ యోరాబాముని దేవుడు రాజుగా నిలబెట్టాడండి. రాజుగా నిలబెట్టి ఇతను గణపరిచి గొప్పవాణ్ణి చేశాడు. ఉన్నతమైన స్థితిలో ఇతను ఆశీర్వదించి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఈ యోరాబాముని మనం చూస్తున్నప్పుడు దేవుడు అతను ఆశీర్వదించి 10 రాజ్యాల మీద రాజుని చేసి అతన్ని ఉన్నతమైన ఒక స్థానంలో నిలబెట్టాడంట. నిలబెట్టిన తర్వాత ఇలా దైవ సేవకులైన వారు అనేక మంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అతను ఉన్నతమైన స్థితికి నిలబెట్టిన తర్వాత ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? యెరూషలేము దేవాలయానికి ఆరాధన చేసుకోవడానికి వెళ్తున్నారంటండి. ఈ యోరాబాము మనసులో ఒక ఆందోళన, భయం వచ్చిందండి. ఈ రోజుల్లో చాలామంది ఈరోజు సేవను ఎలా నిలబెట్టుకోవాలి, దేవుడిచ్చిన మందిరాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, దాంట్లో జనాన్ని మనం ఎలా పోగు చేసుకోవాలి, దేవుడు మనకు దేన్ని ఇచ్చాడో, దేని ఎందు మనం నిలబడి ఉండాలో, దేని ఎందు మనం కరెక్ట్గా ఉండాలో, దేని ఎందు మనం నడవాలో దాన్ని విడిచిపెట్టేసి ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలి, ఆరాధన మనస్పూర్వకంగా దేవుడి చేత్తం మానేసి ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలి, మన మందిరాన్ని ఎలా కట్టుకోవాలి. ఈ యోరాబాము కూడా అనుకున్నాడంటండి, మరి ప్రజలందరూ యెరూషలేము వెళ్ళిపోతున్నారు, యెరూషలేము వెళ్ళిపోతే ఒకవేళ రెహబాముకి దగ్గరైపోయి ఒకవేళ నాకు దూరం అయిపోతారేమని భయంతో 2 దూడలను తయారు చేయించాడంటండి. 2 దూడలను తయారు చేయించి పెట్టాడంటండి. ఒక చోటన ఒక దూడను, ఒక చోటన దూడను పెట్టి ప్రజలకు చెప్పాడంటండి, ఇదిగో ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించిన యెహోవా దేవుడు వీళ్ళే అని చెప్పాడు, ఎక్కడ మీరు ఆరాధన చేసుకోండి అన్నాడంటండి. అలాగే కాకుండా లేవీలు కాని వారిని దేవుని స్తుతిస్తానికి లేవీలుగా ఏర్పాటు చేశాడంటండి. అలాగే యాజక ధర్మం చేసే అవకాశం లేకుండా యాజక ధర్మం చేయడం ప్రారంభించాడంట. ఆరాధనే ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలి, ప్రజల్ని ఎలా మనం నిలుపుకోవాలి, ప్రజల్ని ఎలా నిలబెట్టాలి. ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది దైవజనులు మనం చూస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒకవేళ వారికి స్వస్థత వరం లేకపోయినా, ఇవాళ చాలామంది పాస్టర్లు ఎక్కడికైనా పోస్టర్ చూస్తూ ఉంటానండి నేను. పోస్టర్ ఎదుర ఒక BA BCom BCA ఇలాగా ఒక డాక్టర్ గారు ఉంటాయండి 4-5 వివేచన, ప్రవచన, స్వస్థత వరం కలిగిన. నా జీవితంలో యేసన్న గారిని చూశాను నేను. ఆయన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, కుటుంబాన్ని పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చాడండి ఆయన.
ఎప్పుడు కూడా ఆయన పోస్టర్ ముందు బ్రదర్ ఏసన్న గారు అంటమే చూశానండి నేను. అంటే స్వస్థత వరం లేదా అంటే స్వస్థత వరం ఉందని దేవుడు చెప్పాడు. స్వస్థత కలుగుతుంది, నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. వివేచన వరం లేదా అంటే దేవుడు చెప్తున్నాడు వివేచన వరం ఉంది, ప్రవక్తల ద్వారా నేను మాట్లాడతాను. ప్రవచనం లేదా అంటే దేవుడు చెప్తున్నాడు ప్రవచనం ఉంది. మరి ఏంటి అని మనం చూసినప్పుడు ఇవాళ చాలామంది నాలాంటి దైవజనులు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, దేవుడు మనకి ఇవ్వని వరాలని, మనకు చూపించిన వరాలని, నాకేదో ప్రవచన వరం ఉంది, నాకేదో వివేచన వరం ఉంది, నాకేదో స్వస్థత వరం ఉంది. రక్తస్రావం గల స్త్రీ వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు అమ్మా ఏం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదే, ఇదిగో నా దగ్గర ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, ఇదిగో మరి నేను ముట్టుకోగానే నువ్వు స్వస్థ అయిపోద్ది, నీకు ఎలా అయిపోద్ది అలా అయిపోద్ది అని చెప్పలేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పదే. ఇవాళ విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆరాధన చేసే మనసు లేదండి మనకి, పరుగులెట్టేవారుగా ఉన్నాం. ఈ యోరాబాబు అనుకుంటూ ఉన్నాడు ప్రజలందరినీ ఆపాలి. అలాంటి దైవజనులు చాలామంది అనుకుంటూ ఉన్నామండి దేవుడు ఇవ్వని వరాల కోసం. నేను చూశాను ఏసన్న గారు మరి జీవించిన కాలంలో నేను చూశాను, ఆయన అనేకమైన సభలు పెట్టారు, అనేకమైన ప్రార్థనలు పెట్టారు, వేలాది మంది విస్తారమైన జనము ఏసన్న గారి దగ్గర రావడం చూశాను నేను. ఎప్పుడు కూడా ఏసన్న గారు నేను ప్రార్థన చేయగా వాళ్ళు వేసాడు, నేను ప్రార్థన చేయగా ఈడు కూర్చున్నాడు, ఆడు నుంచున్నాడు, ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను ఎప్పుడు చూసినా ఏసన్న గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అరగంట 30 గంట పాటలా పాడుతూ ఉంటే ఎంత చేపు పాడినా వినాలనిపిస్తూ ఉండేదండి. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తుంటే అలా తప్పట్ల కొట్టాలనిపిస్తూ ఉండేది. కేవలం దేవుడైన ఆయనకిచ్చిన వరాన్ని బట్టి, కేవలము ఆయన పరిస్థితిని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన నడకను బట్టి, దేవుడిచ్చిన వరాన్ని బట్టి ఆయన ఏం చేస్తాం ప్రారంభించారంటే దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాం ప్రారంభించారు. దినము 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 ఏసన్న గారిని ఎవరు అభివృద్ధిపరిచారండి? ఎవరు స్వస్థ వరమా, ప్రవచన వరమా, ఏ వరం? ఏ వరం అండి? ఆరాధించే వరం. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. నాయనా మరి ఇలాంటి నన్ను దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఈ సువార్తని అనేక మందికి చెప్పాలనే ఆశతో, మోకాళ్ళ మీద ప్రార్థనతో. ఇలా చాలామంది నాలాంటి దైవజనులకి ఏం లేదంటే మోకాళ్ళ ప్రార్థన లేదండి. ఏముంది? 4 వాక్యం ముక్కలు ఉన్నాయండి, 2 ప్రవచనాలు, లేకపోతే 2 మరి రకరకాలుగా మరి దినకర్ గారిని దేవుడు వాడుకున్నాడు. అనేక మందిని వివేచన కలిగి పేర్లు పెట్టి పిలిచే వరం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. దినకర్ గారు చెప్పారు దేవుని ఏమడిగావయ్యా, ఏం కోరుకున్నావు, ఏ వరం కోరుకున్నావు అంటే దినకర్ గారు అడిగారండి అని, అయ్యా ప్రజలను చూసినప్పుడు నాకు కనికర హృదయము కావాలి. ఎవరైనా బాధలో వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు, ఇబ్బందిలో వచ్చినప్పుడు, శోధనలో వచ్చినప్పుడు నా కళ్ళంటా కన్నీరు కారుస్తూ ఆ శ్రమని నేను అనిపిస్తున్నట్లుగా, అది నా కుటుంబంలో ఉన్నట్లుగా మరి కనికరము హృదయము కలిగి నీ పాదాల దగ్గర నేను చేరి ప్రార్థన చేయగా వారి కోసం నువ్వు కార్యాలు చేసేవాడిగా ఉండాలని కోరుకున్నాడంట. కానీ ఈ యోరాబాము ఏం చేస్తున్నాడంటే ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడండి, ఒకప్పుడు శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. రెహబాము మూర్ఖుడుగా ఉన్నాడు, గర్విష్ఠుడుగా ఉన్నాడు. రెహబాము ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజల్ని బాధ పెట్టేవాడిగా ఉన్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడిగా ఉన్నాడు, ప్రజల్ని కష్టపెట్టేవాడిగా ఉన్నాడు. కానీ యోరాబాము కష్టపడి పనిచేసేవాడిగా ఉన్నాడు. నిజంగా రాజ్యంలో అతను కష్టపడి పనిచేసి మరి ఆ రాజ్యంలో దేవుని దగ్గర ఆజ్ఞలు పాటించి దైవచిత్తానుసారిగా ఉంటే యోరాబాము జీవితం మరి చరిత్ర ఇంకోలా ఉండేమో అండి. కానీ యోరాబాము ఎప్పుడైతే ప్రజల్ని పాపం వైపుకి నడిపిస్తూ ప్రారంభించాడో, తన పాపం వైపుకి నడవటం ప్రారంభించాడో, యోరాబాము జీవితంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అతని కుమారుడికి అనారోగ్యం వచ్చిందంట అండి. 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే అతని కుమారుడికి ఏమొచ్చిందంటే మరణకరమైన రోగం వచ్చిందంట అండి. అప్పుడైనా ఒకవేళ పశ్చాత్తాపడి దేవుడి దగ్గర కన్నీరు కార్చి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మరి దేవుని ముందు నిలబడితే అతని బిడ్డను బ్రతికించినేమో అండి. భార్యని కేకేసి చెప్పాడంట, నువ్వు మారు వేషంలో ఎక్కడికి వెళ్తావు? ప్రవక్త దగ్గరికి వెళ్ళు.
ఏం చూస్తాడు మన దేవుడు? పై రూపాన్ని చూస్తాడా? నేనైతే పై రూపానే చూస్తానండి. మీరు కాంత మంచి చీర కట్టుకొచ్చారనుకోండి, కాంత ఎక్కువ కానుకిస్తారేమో అని కంగారుగా ఉంటుంది నాకు. కానీ దేవుడు చెప్తున్నాడు, యెరోబాము భార్యను చూడగానే దేవుడు చెప్పమని చెప్తున్నాడు, నెక్కముగా నీవు నీ సరిహద్దుల్లో నీ భూమిలో ప్రవేశించగానే నీ బిడ్డ మరణమవుతాడని చెప్పు. కారణం ఏంటంటే, యెరోబాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన నడకలో, వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి ఎప్పుడైతే ఈ యెరోబాము దేవుని యొక్క ఆరాధనని పాడు చేస్తూ ఉన్నాడో, జ్ఞాపకించుకోవాలి మనం. దేవుడు మనల్ని దేంట్లో ఆశీర్వదిస్తే, ఏ పని దేవుడు మనకిస్తే, ఇవాళ చాలామంది సేవ అంటే అనుకుంటూ ఉంటారు, మరి వాక్యం చెప్తమే సేవ, రొట్టెత్తమే సేవ, లేకపోతే పాటలు పాడటమే సేవ, ఇలా పెద్ద పెద్ద కనపడే కార్యాలు చేస్తమే సేవ అనుకుంటారు. దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా సేవే. సేవ అంటే ఏంటి? సంఘం కట్టుకుంటామా? సేవ అంటే ఏంటి? మరి లేకపోతే మందిరాలు నిర్మించుకుంటామా? సేవ అంటే ఏంటి? మన సంఘాన్ని నలుపక్కలకి పబ్లిసిటీ చేసుకుంటామా అంటే, దేవుడు చెప్తున్నాడు, సేవ అంటే అనేక మందిని యేసుప్రభు వారికి శిష్యులుగా మార్చే శక్తి. ఈ గొప్ప వార్త, ఈ సువార్త, ఈయన శక్తిమంతుడు, జీవం కలిగిన వాడు, నిన్ను పాపం నుంచి విమోచించి పరలోక రాజ్యం తీసుకెళ్ళా శక్తిమంతుడు అన్న విషయాన్ని అనేక మందికి మనము తెలియపరిచేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో జనం కూడా ఎలా ఉన్నారంటే పరుగులెట్టేవారిగా. మోషే గారు ఎక్కడికి వెళ్ళారంటండి? సినాయి పర్వతానికి వెళ్ళారంట. ఒక 30 రోజులు 40 రోజులు కనపడలేదంటండి. ఈ లోపున అలాంటి వాడు ఒకడు వచ్చి ఒక దొమ్మరి, మీ బంగారం అంతా ఇవ్వండమ్మా, మరి దేవుడు మందిరాన్ని కట్టమని దేవుడు చెప్తున్నాడని చెప్పి ఒక పెద్ద దూడను తయారు చేసి చెప్పాడంటండి. ఇదే వెంటనే వీళ్ళందరూ కూడా యెహోవా నామం పేరట, ఏ నామం పేరటండి? యెహోవా నామం పేరట మరి ఆ దూడను ఆరాధించమో ప్రార్థన చేయడం ప్రారంభించారు, మరి గొంతులు వేయడం ప్రారంభించారు, ఉత్సవం చేయడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా నశించిపోయారని జీవగ్రంథం చెప్తుంది. దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా మనం చెప్పగలగాలి. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఇలా మనం కూడా చాలామంది ఏం చేస్తున్నామంటే, అలాంటి చోటకి ఇలాంటి చోటకి ఇలాంటి చోటకి అలాంటి చోట పరిగెడుతున్నాం, కానీ పరుగులెట్టుకుంటే దేవుడి సన్నిధికి వచ్చే శక్తి లేదు, దేవుణ్ణి పట్టుకునే శక్తి లేదు, దేవుణ్ణి ఆరాధించే శక్తి లేదు, దేవుణ్ణి అడిగే శక్తి లేదు. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎందరు విశ్వసిస్తారో వారందరూ నా పిల్లలే. అన్నయ్య గారు ఒక్కడే ఆయన పిల్లడు కాదండి. ఇప్పుడు నేను అన్నయ్య గారికి ఒక్కడనే పిల్లోడినండి. అన్నయ్య గారికి నేను ఒక్కడనే పిల్లోడిని, నాకు అధికారం ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, ఎందరు విశ్వసిస్తారో, ఎవరో ఎందరు విశ్వసిస్తారో, ఎందరు నన్ను నమ్ముతారో, ఎందరు నా మాటను అంగీకరిస్తారో, ఎందరు నా నామాన్ని విశ్వసించి నా మార్గాన్ని నడుస్తారో మీరందరూ కూడా ఎవరంటే నా పిల్లలై ఉన్నారు. పిల్లలకి ఏముంటుంది? ఏముంటుందండి? ఏముంటుంది? మా నాన్నగారు పర్సలో డబ్బులు తీసాడండి మా లాలుగాడు. ఆయన అన్నారంట, యారా పర్సలోంచి డబ్బులు ఎందుకు తీసేవరా అన్నారంట. పర్సే నాది అన్నాడంటండి. తీస్తాను నేను, మీ నాన్నకి చెప్తానన్నారంటండి ఆయన. చెప్తే చెప్పండి, నేనేమన్నా వాళ్ళ పర్సలో తీసానా, వీళ్ళ పర్సలో తీసానా, ఎవరి పర్సలో తీసాను? మీ పర్సలో తీసాను, మీ పర్సలో తీసుకునే హక్కు నాకు ఉందన్నాడు అంటాడు. ఆయన నాకు చెప్పి 2 చెంపలు వేసుకుని మీ అబ్బాయి పరిస్థితి ఇలా ఉందరా అని చెప్పారు. దేవుడు చెప్తున్నాడు, ఎందరు విశ్వసిస్తారో వారు నా బిడ్డలంటే దేవుడు చెప్తున్నాడు, అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఏదైనా దేవుడిని అడగచ్చు, నువ్వు ఏదైనా దేవుడి దగ్గర తీసుకోవచ్చు, ఏ వరాన్నైనా దేవుడి దగ్గర నువ్వు తీసుకోవచ్చు. ఏది నువ్వు అడిగినా నీకు దేవునికి మధ్యవర్తి ఎవడో కూడా లేడు. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఏలీ కూడా మనలాంటి సామాన్యమైన ఒక మానవుడే, కానీ ఆశ కలిగి, తృష్ణ కలిగి, విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఎవరు ఆపారంటండి? దేవుడు ఆపాడంట. ఏలియా ఏదో ప్రత్యేకమైన వాడు, గొప్పవాడు, ఏలియా నేను ఏర్పాటు చేసుకున్నాను, ఏలియా చేసింది మాత్రమే ప్రార్థన దేవుడు అంటలేదు.
ఇవాళ చాలామంది మనం ఏం చేస్తున్నాం అంటే మనం ప్రార్థన చేసుకోండి, మనం దేవుడిని నమ్మం, మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాం, మనం దేవుడి కార్యాల్లోకి రాము, మనం మారు మనసు పొందకుండా ఎంతసేపు మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా అప్పుల కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి. ఎవరు చెప్పుకోరు? ఎవరికే? నాలాంటి సన్నాసులకు అందరికీ చెప్పుకుంటూ ఉంటామండి. ఎవరు చెప్పుకోం? అన్న ఎవరికి చెప్పుకుంది? అన్న ఎవరికి చెప్పుకుంది? వాక్యం వింటున్నారా? వాక్యం తెలుస్తుందా మీకు? తెలుస్తుందా వాక్యం? ఇంకెంతకాలం ఉన్నా ఇంకా అలాగే ఉంటారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, వాక్యాన్ని ఇంకొకరు చెప్పే స్టేజ్లో ఉన్న మీరు కూడా ఈరోజు కూడా ఒక పాలు తాగే చంటి పిల్లలా ఉండిపోయారు. ఇలా మన పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాలు వచ్చేటికి మనం చూసుకుంటూ ఉంటాం, అబ్బా భలే పొడిగయ్యాడు. 6 సంవత్సరాలు వచ్చేటికి చూసుకుంటూ ఉంటాం, ఇంకొద్ది పొడిగయ్యాడు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేటికి వాడు ఎదిగే కొలది కూడా మనం సంతోషపడిపోతూ ఉంటాం. బాగా ఎదుగుతున్నాడు, బాగా హైట్ అవుతున్నాడు, బాగా లావ్ అవుతున్నాడు, బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు, బాగా ఇదిగా ఉన్నాడని వాడు సంవత్సరం మనం సంతోషపడిపోతూ ఉంటాం. అదే మన పిల్లోడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లోడు వయసులో ఆగిపోయాడు అనుకోండి, ఎదక్కండా ఏం చేస్తాం? ఏమొచ్చిందండి అడికి? అనారోగ్యం. ఇవాళ దేవుడి సంద ఉండి దేవుని యొక్క వాక్యంలో నువ్వు దినదినాభివృద్ధి కలిగి దేవుని వాక్యాన్ని తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుని దేవుని మార్గంలో నువ్వు బ్రతకనప్పుడు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధనకి పాల్గొన్నప్పుడు ఏమవుతుంటే ఒక రోజున నశించిపోయే గుంపులోకి వెళ్ళిపోతావు. ఎంత వాక్యం చెప్పినా నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఒకవేళ నీవు ఉంటే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, సత్క్రియలు నిన్ను ఆశీర్వదిస్తాయి. అడిగాడు కాయన్ని, ఒరే సన్నాసి, నువ్వు సత్క్రియ చేస్తుంటే ఇవాళ తలదించుకోవాల్సిన అవసరం లేదు కదగా. నువ్వు మంచి కార్యాలు, మంచి బుద్ధి, మంచి స్వభావం కలిగి ఉంటే నువ్వు ఇలా ఉండవలసిన అవసరం లేదు కదా. దావీదుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అతని యొక్క ఏంటంటే మంచి బుద్ధిని బట్టి, దావీదు యొక్క నడకనే ప్రవక్తను బట్టి దేవుడు చెప్తున్నాడు, సౌలు గడగడలాడుతూ ఉన్నాడు, శత్రువైన సౌలు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి తలంపులు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నూతన కార్యాలను చూస్తావు. వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగినప్పుడు నీ జీవితంలో నూతన ఆశీర్వాదాలను చూస్తావు. కానీ అక్కడికి ఇక్కడికి మనం పరుగులెట్టుకుంటూ ఉంటే మన జీవితంలో ఏం పొందుకోలేమంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేం. అందుకని యోరాబాము అంటున్నాడంటండి, దేవుణ్ణి ఆరాధిస్తానికి ఉత్సవం చేస్తున్నాడండి. అన్నీ చేశాడంట. ప్రజలను వెళ్ళకుండా ఎలా కాపాడాలా, ఎలా యెరూషలేములో జరుగుతున్నట్టుగా ఇక్కడ కూడా చెయ్యాలా అని ప్రయత్నం చేస్తున్నాడంట. దానివల్ల యోరాబాము యొక్క కుటుంబము పాడైపోయినట్లుగా, దానివల్ల యోరాబాము యొక్క బిడ్డ చనిపోయినట్లుగా, దానివల్ల యోరాబాముకి శ్రమ వచ్చి యోరాబాము కుటుంబాన్ని ఏం చేశాడంటే దేవుడు, ఒకసారి చూడమ్మా 14వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో, 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమించబోచున్నాడు. ఆ దినమునే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, కొద్ది కాలంలో నేను అక్కడ ఇంకో దైవజనుడిని ఏర్పాటు చేస్తాను. ఎవరు పోతారంటే ఈ యోరాబాముని లేకుండా చేసేస్తాను. అతను ఏమన్నా విగ్రహారాధికుడైన అబ్రహామేమో విగ్రహాలు విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి మరి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ఆరాధించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇజ్రాయేల్లో పుట్టి ఇజ్రాయేల్ దేవుడిని ఆరాధిస్తున్న ఈ యోరాబాము ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో మాయగా నిలబడాలని ఆశపడ్డాడో, దానివల్ల ఈ యోరాబాము యొక్క కుటుంబము నాశనం అయిపోతూ ఉంది. ఇలా ఎలా ఉన్నాం మనం? ఎలా దేవుడి సన్నిధిలో నిలబడుతున్నాం? ఎలా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం? ఎలా దేవుడి దగ్గర విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? నా చిన్నప్పుడు నాకు బాగా జ్వరం వచ్చేసిందండి. తట్టుకోలేనంత విపరీతమైన జ్వరం వచ్చింది.
ఏసన్న గారు భీమవరం మీటింగ్ పెట్టారు. మా నాన్నగారి మీటింగ్కి వెళ్తా నన్ను ఓ సాల్వా కప్పి జాగ్రత్తగా తీసుకుని సైకిల్ ఎక్కించుకుని నేను నడవలేకపోతున్నాను కూడా అండి. నడవలేకపోతుంటే సైకిల్ ఎక్కించుకుని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సైకిల్ నడిపించుకుంటా ప్రార్థనకి తీసుకెళ్లారండి. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఏసన్న గారు బాగా పాట పాడారండి, బాగా ప్రార్థన చేశారు, మరి వాక్యం బాగా చెప్పారు, అంతా అయిపోయిందండి. ఆ మహానుభావుడు ఎవరి మీద చేయలేదండి, సైలెంట్గా కారు ఎక్కేసి వెళ్ళిపోయారండి. ఆయన ఎవరి మీద చేసి ప్రార్థన చేయలేదు. ఇలా ప్రార్థన అవగానే అలా డోర్ తీశారండి, ఇలా కారు ఎక్కేసి రేపు పొద్దున మీటింగ్ ఉంది, పొద్దున్న వేరే చోటుకి వెళ్ళాలని వెళ్ళిపోయారండి ఆయన. నేను వెళ్తా మట్టుకి చాలా జ్వరంతో, చాలా బలహీనంగా, చాలా నీరసంతో వెళ్ళానండి. వచ్చేటప్పుడు గంతులు వేసుకుంటూ ఆడుకుంటూ వచ్చేసానండి. ఆయన నా నెత్తి మీద చెయ్యేసి నన్ను వెనక్కి గంటలేదు, ఎదరికి గంటలేదు, నా కోసం మరి నెత్తి మీద తైలం పోసి ఒక అరగంట ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఆరాధన చేస్తారు. ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? దేవుడు వస్తే ఏమవుద్ది? ఎక్కడున్న చేపలైనా అక్కడ పరిగెట్టుకుంటా వచ్చేయాలి. దేవుడు వస్తే ఎర్ర సముద్రమైనా పాయలైపోవాలి. దేవుడు వస్తే ఏమవ్వాలండి? జ్వరంతో కూర్చున్న పేతురత్త గారు ఏం చేసిందంట? లేచిందంటండి, కూర్చుందంట, ఏసైకి వంట చేసి భోజనం పెట్టిందంట. హల్లెలూయా. ఏసై వస్తే ఏమవుతుందండి? అది ఏ రోగమైనా ఏదైనా సరే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. మా నాన్నగారు అనుకున్నారు, ఏమనుకున్నారంటే దేవుడి దగ్గర తీసుకెళ్తే దేవుడే వాడిని స్వస్థపరుస్తాడు. చలేస్తా ఉంది, శీతాకాలం పెట్టారు. ఆయన జనవరి నెలాఖరుకో ఫిబ్రవరిలోనే పెట్టారు. చలేస్తా ఉంది, మరి ఆ షాల్వా కప్పుకుని తీసుకెళ్లారండి. వచ్చేటప్పుడు నేను ఆడుకుంటూ వచ్చేసాను. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఇవాళ మనం దేవుని మీద ఆధారపడకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా, మరి హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించకుండా, హృదయంతరంగాల్లోంచి కృతజ్ఞతతో దేవుడిని ఆరాధించకుండా, వీటి కోసం మరి ఒకవేళ నువ్వు మందిరానికి వస్తూ ఉంటే ఏం పొందుకోలేవు దేవుని ఆశీర్వాదాన్ని. నాలాంటి కౌర్లిని కానీ చేపు ఇలా అనుకుంటూ ఉండొచ్చు, కానీ నువ్వేం పొందుకోలేవు? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? నా మాట వినాలా? అన్నయ్య గారి మాట వినాలా? ఎవరి మాట వినాలండి? దేవుని యొక్క మాట వినాలి. విని దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుని యొక్క దీవెన నీ కుటుంబంలోకి దిగి వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవుడు చెప్తున్నాడు శాపం నీకు వస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడికి వెళ్ళాం బాగోలేదు, అక్కడికి వెళ్ళాం బాగోలేదు, ఇక్కడికి వెళ్ళాం బాగోలేదు. దరిద్రుడికి ఏ రేవుకి వెళ్ళినా మొలపరిగే. ఒకవేళ ఎక్కడ ఉండొచ్చు, నువ్వు అక్కడ ఉండొచ్చు, ఎక్కడెక్కడైనా నువ్వు ఉండొచ్చు. నీలో విశ్వాసం లేనప్పుడు, నీలో దేవుని యందు నమ్మకం లేనప్పుడు, నీలో దేవుని మాటలకి విధేయత చూపించే మనసు లేనప్పుడు, నీలో దేవుని ఆజ్ఞల్ని పాటించే శక్తి నీలో లేనప్పుడు, నువ్వెక్కడున్నా దరిద్రుడైపోతావు. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు నిలబడి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే, వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా తిరుగుబాటు మనసును, సనిగే మనసును, మరి దేవునికి వ్యతిరేకమైన తలంపులు గలవారుగా ఉన్నారు. దానివల్ల వారు ఏం పొందుకున్నారంటే అడవిలోనే సర్పాల చేత కాటువేయబడ్డవారుగా. ఓ పక్కన మేఘస్తంభంగా ఉన్నాడండి దేవుడు, ఓ పక్కన అగ్గిస్తంభంగా ఉన్నాడు దేవుడు. వారు నిలబడుతుంటే బండ నుంచి దేవుడు నీళ్లు కుమ్మరింపజేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి దేవదూతలు తిన్న ఆహారాన్ని వారి మధ్య దేవుడు కుమ్మరింపజేస్తూ ఉన్నాడు. కానీ వారికి ఏం లేదంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు, దేవుని మీద నిరీక్షణ లేదు. దానివల్ల ఏం పొందుకున్నారు వాళ్ళని మనం చూసినప్పుడు ఎడారిలో రాలిపోయారు. దేవుడు అక్కడ ఉండగానే, మేఘస్తంభం అక్కడ ఉండగానే, మోషే అక్కడ ఉండగానే, మరి దైవజనుడు అక్కడ ఉండగానే, దేవుని ఆత్మ అక్కడ ఉండగానే సర్పాలు వారిని కాటు వేసి చంపేసే విధంగా బైబిల్లో మనకు కనపడతా ఉంది. కారణం ఏంటంటే వారికి విశ్వాసము, నమ్మకము లేదు. కాబట్టి దేవుడు మందిరానికి వస్తున్న మనము జ్ఞాపకించుకోవాలి. బాప్తిజం తీసుకున్న మనము జ్ఞాపకించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలండి? 7 దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? మాకు అవకాశం ఇచ్చారనుకోండి, పాస్టర్ గారు చెప్తారు, కానుక ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంతో కానుక ఇవ్వాలి. మరి సన్నిధికి ఎలా రావాలి? సన్నిధికి ఎలా రావాలి చెప్పమండి. అది
అది చెప్పం. కానుక మట్టికి ఉత్సాహంగా పట్టుకుని రావాలి. సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, అయ్యా నా దేహము నా మనస ఆశగంటూ ఉన్నాయి. దుప్పు నీటి వాగుల కోసం పరిగెట్టినట్లుగా, ఒక మంచి నీటి కోసం ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కోసము తృష్ణ. ఆశ ఉండాలి దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు. ఉత్సాహంగా దేవుడి సన్నిధిలోకి రావాలి, ఆనందంగా దేవుడి సన్నిధిలోకి రావాలి. ఇవాళ మనం దేవుడిని ఆరాధించాలి. ఇవాళ నేను ఇంకా దేవుడిని ఆరాధించాలి, ఇంకా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఇంకా నాలో ఉన్న తప్పులు ఇవాళ దేవుడు చూపిస్తే ఇంకా నేను పరిశుద్ధంగా మార్చబడాలి. ఇంకా నా తండ్రికి నేను సమీపంగా మార్చబడి ఫలించేదానిగా ఉండాలన్న ఆశ మనకు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవాడు వేగమునే రావాలండి, సంతోషంగా రావాలి. అన్నయ్య గారి కోసమో నా కోసమో వాళ్ళ కోసం రాకూడదు. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారండి? ఎవరున్నారని వచ్చారు మీరు? దేవాతి దేవుడు చెప్పాడు, మీరు రండి, మందిరానికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీతో నేను మాట్లాడతానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడి పాదాల దగ్గర కొమ్మరిస్తామో, నీళ్ళు కొమ్మరించినట్టుగా కొమ్మరించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తూ ఉంటామో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశిస్తాడు. ఆశ ఉండాలి మనకి. అందుకని మనం దాడు అపోస్తుల కార్యాలు చదువుకున్నాం. నపుంసకుడి కోసం చదువుకున్నప్పుడు అతని మనసులో యెరూషలేము చేరి దేవుణ్ణి ఆరాధించాలన్న తృష్ణ, ఆశ, దేవుడి పాదాల దగ్గర ఉండాలన్న ఆశ. యెషయా గ్రంథం చదువుకుంటున్నాడంటండి. అది అర్థం కాకపోతుంటే దేవుడు ఆత్మ చెప్తుంది, ఫిలిప్తో చెప్తుంది, ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను అతను తెలియపరచు. కారణం ఏంటంటే అతను ఆశతో తృష్ణతో ఉన్నాడు. దేవుడు ఆత్మ ఫిలిప్పుని తీసుకొచ్చింది, అతనితో మాట్లాడుతుంది, దేవుని యొక్క సువార్తను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది. ఇలా ఎంతమంది బిడ్డలు మరి దేవుని వైపు చూసేవారుగా ఉన్నాం మనం. నీకు నాకు మధ్యలో ఎవరున్నారు? ఎవరున్నారని ఎవరు లేరు. నీకు నాకు మధ్యలో, దేవుడికి నీకు మధ్యలో ఏదైనా ఉందంటే అది పాపాల గోడ మాత్రమే. నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఎప్పుడైతే అబ్రహాములాగా నీ హృదయాన్ని దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తావో, అబ్రహాంతో మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. వినగలిగిన స్వరం నీకుంటే, ఆ చెవులు నీకుంటే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నీ కరువు దినాలు కూడా దేవుడు సమాప్తం చేస్తాడు. నీ కష్టాల కొరకు నువ్వు దేవుడి వైపు చూస్తున్నప్పుడు నీ కష్టాల నుంచి దేవుడు నీకు విమోచన ఇస్తాడు. ఎప్పుడంటే దేవుడి మాటలు నువ్వు శ్రద్ధగా తెలుసుకోగలిగినప్పుడు. మొట్టమొదటిగా దేవుడిని ఆరాధించే హృదయం ఉండాలి. రెండోదిగా ఎలా అండి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని వైపు చూసి దేవుడు మనకి దేన్ని ఇచ్చాడో దాని ద్వారా దేవుడిని ఆరాధించే గుణం మనకే ఉండాలి. మూడోదిగా యెహోవా దగ్గరికి వస్తున్న మనకి ఏముండాలంటండి? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వణుకుచు సంతోషించుడి. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులతో ఆయన్ని సేవించే హృదయం మనకు కావాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు గడగడ మనం వణుకుతూ దేవుణ్ణి ఆరాధించే గుణం మనకు కావాలి. దేవుడి సన్నిధికి ఏదో మనం వచ్చేసాం కదా, అందుకని ప్రసంగి 5వ అధ్యాయంలో దేవుడు అంటాడు, దేవుడి సన్నిధిలో అనాలోచితంగా నువ్వు ఉండొద్దు, వ్యర్థమైన పనులెల్లా దేవుడి సన్నిధిలో చేయొద్దు. దేవుడి సన్నిధిలో నీవు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకు భయము భక్తి ఉండాలి. భయము భక్తి లేకపోతే ఏమవుతావంటే నశించిపోయే గుంపులోకి వెళ్ళిపోతావు. అందుకని బైబిల్లో మనం చూస్తే ఉజ్జియా అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడండి. మరి ఒకప్పుడు దేవుణ్ణి బాగా ఆరాధించాడు, దేవుణ్ణి బాగా గణపరిచాడు, దేవుడి నామాన్ని బాగా మహింపరిచాడు. దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి ఒక రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి, దేవుడు అతన్ని గణపరిచి, దేవుడు అతన్ని మరి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత అతను ఏం చేయడం ప్రారంభించాడంటే యాజకులందరి మీద తిరుగుబాటు చేసి దేవుని మందిరంలో ధూపం వేయటం ప్రారంభించాడంటండి. రాజుకి ఏం పని అండి? మన దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకేం పని? మనకి ఏ పని అవుతే దేవుడు ఇచ్చాడు ఆ పని చేయాలి. కానీ ఉజ్జియా ఏం చేస్తాం ప్రారంభించాడంటే కొంతకాలం అయిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత అతను హృదయం నిండా
గర్వంతో నిండబడి ఏం చేస్తున్నాడండి, దేవునికి వ్యతిరేకంగా మరి దేవుడి పాదాల దగ్గర ఉండి యాజకులు చేయవలసిన, లేవీయులు చేయవలసిన ధూపార్పణ ఎప్పుడైతే దేవుడి ముందు వేయటం ప్రారంభించాడో, దేవుడి సన్నిధిలో ఉండగానే అందరూ చూస్తుండగానే అతని నుదుడి మీద ఏమొచ్చిందండి, కుష్ఠవ్యాధి. ఏం లేదండి అతనికి, భయము భక్తి లేదు. అనుకుంటా ఉన్నాడు నాకన్నా గొప్పవాడు ఎవడన్నాడో అన్నీ నాకు తెలుసు. ఇవాళ మనం అనుకుంటా ఉంటాం అన్నీ నాకు తెలుసు. కొద్దిగా వాక్యము లేకపోతే కొద్దిగా మనకి ఏమైనా తెలిసింది అనుకోండి, కొద్దిగా నీతిగా ఉన్నాం అనుకోండి, అన్నీ మనకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నా మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవాళ చాలామంది మన క్రైస్తవులు ఉన్న భయంకరమైన జాడ్యం అండి అది. వాక్యాలు బాగా చెప్తాం, రెఫరెన్సులు తెగ తీసేస్తామండి, పాస్టర్ గారి కన్నా ఎక్కువ చెప్పేస్తూ ఉంటాం. పొద్దునుండి సాయంకాలం దాకా మన పని ఏంటంటే ఆ పాస్టర్ గారు కరెక్ట్ కాదు, ఈ పాస్టర్ గారు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, నీ కంట్లో ఉన్న దూలానికి నలకొంటే తర్వాత తెద్దా కానీ, ఎదుటివాడి కంట్లో నలక తర్వాత తెద్దా కానీ, ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. ఇలా చాలామంది మన క్రైస్తవులకు ఉన్న జాడ్యం అండి అది. ఏమి లేదంటే భయం లేదు, భక్తి లేదు. అయ్యో దేవుడు చూసుకుంటాడు, మనం ప్రార్థన చేద్దాం, అది ఏదైనా ఉంటే భగవంతుడే దాన్ని మరి చూసుకుంటాడు, మనకు అనవసరమైన విషయం, దాని కొరకు ప్రార్థన చేద్దామనే నమ్మకం లేదు ఇవాళ. అందుకని సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మిరియాము, అహరోను మరి మోషే మీద నేరాన్ని మోపుతూ ఉన్నారంటండి. ఎవరు? మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, మా సహోదరుడే కదా అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మరి మోషే మీద నేరం మోపారో, ఎప్పుడైతే మోషేని విమర్శించడం ప్రారంభించారో, ఎప్పుడైతే మోషేని అవమానపరుస్తూ ప్రారంభించారో, ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా వారు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించారో, వారి శరీరం మీద ఒక తెల్లని కుష్ఠవ్యాధి వచ్చేసిందంటండి. కారణం ఏంటి? ఏమి లేదండి వాళ్ళకే, దేవుడు చూస్తున్నాడు, భయము భక్తి. దేవుడు చెప్తున్నాడు, నా మందిర ఆవరణలోకి నీవు వచ్చినప్పుడు భయభక్తులు గలవాడిగా ఉండాలి. అనవసరం మనకే ఎదుటివాడి విషయాలు, మనకు అనవసరమైన విషయాలు. మనం ఎంతగా దేవుడి దగ్గర కరెక్ట్గా ఉన్నాం, ఎంతగా దేవుడి దగ్గర నీతిగా ఉన్నాం, ఎంతగా దేవుడి దగ్గర యథార్థంగా మనం ఉండగలుగుతున్నాం చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నాం. ఒకసారి చిరంజీవి గారు ఒక స్పీచ్లో చెప్పారండి, నాకు చాలా అసలు నా హృదయానికి హత్తుకుంది ఆ మాట. మంచి మైకులో చెప్పు, చెడుందనుకో అతను కేకేసి చెవిలో చెప్పు. అతను చేస్తున్న మంచి ఏదైనా ఉంటే నువ్వు మైక్లో చెప్పు, అతను చేస్తున్న తప్పులు, అతను చేస్తున్న వ్యతిరేకమైన కార్యాలనే నువ్వు పక్కకు కేకేసి అతని చెవిలో చెప్పు. ఇలా నువ్వు ఒకరిని విమర్శించే ముందు, ఒకరి దగ్గర అలా ఇలా మాట్లాడే ముందు దేవుడు చెప్తున్నాడు, నీ నోటి మాటల వల్ల నీకు తీర్పు వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయం భక్తి ఉండాలి. భక్తి చాలా ఎక్కువ ఉంటుందండి. ఉద్యోగి భక్తి ఎక్కువైపోయే దూపమేత్తం మొదలెట్టాడండి. ఉద్యోగి ఏమి ఎక్కువైపోయిందండి? భక్తి ఎక్కువైపోయిందండి, భయం తగ్గిపోయింది. హృదయము నిండా గర్వం వచ్చేసిందంటండి. హృదయము నిండా గర్వం వచ్చేసిందంట. చూసుకోవాలి, మనం మితిమీరిపోతున్నామేమో చూసుకోవాలి. దేవుడు మనకిచ్చిన కార్యాలను విడిచిపెట్టి దాన్ని మించి మనం పెత్తనం చేసేస్తున్నామేమో చూసుకోవాలి. చాలామంది మనం చూస్తుంటాం, సంఘంలో కొద్దిగా మరి బాగా నడుస్తుండగా ఏదైనా ఒకవేళ మీరు ఆగండి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా పక్కకుండా అన్నాం అనుకోండి, కోపం వచ్చేది వాళ్ళకి. మేము ఎంత కష్టపడుతున్నాం, మమ్మల్ని ఎలా అన్నారు, అలా అన్నారు. నీకు ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో, దేని ఎందునైతే నిన్ను ఆశ్రదించాడో, దేని ఎందునైతే దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడో, దాని ఎందు విశ్వాసము, నమ్మకాన్ని నుంచి దాంట్లో శ్రద్ధ కలిగి నువ్వు బ్రతికినప్పుడు నువ్వు చేస్తున్న పనిలో దేవుడు చెప్తున్నాడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కానీ భయము భక్తి లేకుండా దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఈ రోజుల్లో చాలామందికి ఉన్నది ఏంటంటే భక్తి బాగానే ఉందండి, ఏం లేదు. ఇప్పుడు మనకి వ్యతిరేకమైన మాట ఏదైనా పాస్టర్ గారు ఒకవేళ మైక్లో చెప్పారనుకోండి, నాకు కాదు ఇది, ఎవరికి కాదు, నాకు కాదు. ఇంకా ఏమైనా ఎక్కువగా మాట్లాడారనుకోండి, ఇంకా బాగా మాట్లాడతారు, ఆడేమన్నా పెద్ద పత్తిత్తా,
మాట్లాడుతున్నాడా? నాతో కూడా మాట్లాడుతున్నాడు, మాతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా గొప్పవాడు అని అడిగింది. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, మోషే నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా అతని మీద తిరగబడ్డావు కాబట్టి దేవుడు మందిరానికి వెళ్తున్న మనకి ఏముండాలండి? భయం ఉండాలి. ఎవరు చూస్తున్నారండి భయం? మీ ఆయన గారు చూస్తున్నారంటే కొన్ని వాటికి భయపడుతూ ఉంటారు, అత్తగారు చూస్తున్నారంటే కొన్ని వాటికి భయపడుతూ ఉంటారు, తండ్రి చూస్తున్నారంటే పిల్లడు కొన్ని వాటికి భయపడుతూ ఉంటాడు. మరి చాలా విషయాల్లో కొన్ని యజమానుల దగ్గర, వాళ్ళ దగ్గర మనం భయపడుతూ ఉంటాం. మరి దేవుడు మందిరానికి వస్తున్నప్పుడు ఏముండాలి? మనకే ఏముండాలి? తండ్రి అయిన దేవుడు నన్ను చూస్తున్నవాడిగా ఉన్నాడు కాబట్టి భయం ఉండాలి. ఎక్కడ ఉండాలి? చర్చిలో మాత్రమే ఉండాలండి. చర్చిలో ఉంటుంది. చర్చిలో మీ రూపులకి, చర్చి బయటికి వెళ్ళిన తర్వాత మీ రూపులకి సంబంధం ఉండదండి అసలు. చర్చిలో ఉండగా మీరు మాట్లాడే మాటలకి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే మాటలకే అస్సలు సంబంధం ఉండదు. ఇక్కడ చూస్తేనేమో దేవదూతల్లా కనపడతారండి. ఒకసారి సతీష్ కుమార్ గారు చెప్పారు, ఎవడో ఒకడో కుందేలు పట్టుకుని వెళ్ళాడంటండి. పట్టుకుని వెళ్తుంటే దారిలో అక్కడ పడుకున్నాడండి కుందేలు పక్కన పెట్టుకుని. నాలాంటి తొంట్రోడు ఏం చేశాడంటండి, అందులో కుందేలు తీసి పంది పిల్లలు నెట్టాడంటండి. కొనుక్కున్న కాడేమో కుందేలు ఉందంటండి, మధ్యలో పడుకున్నాడంటండి. లెగిసి మళ్ళీ సంచి పెట్టుకుని మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళేప్పటికి ఇలా సంచి ఓపెన్ చేసి చూసేవాడికి మళ్ళీ పంది పిల్ల ఉందంటండి అందులో. అయ్యో నన్ను మోసం చేశాడు, పంది పిల్లలు ఇచ్చాడని చెప్పి మళ్ళీ పట్టుకుని వచ్చి మళ్ళీ ఈ రాత్రి అక్కడ పడుకుని మళ్ళీ అక్కడికి వెళ్దామని చెప్పి మళ్ళీ పడుకున్నాడు అంటండి. మళ్ళీ ఆడు పంది పిల్లలు తీసి అందులో కుందేలు నెట్టాడంటండి. మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడికి ఏముందంటండి, అందులో కుందేలు ఉందంటండి. అలా చర్చిలో ఉన్నప్పుడు మనం చాలా బాగా కనబడతామండి. కుందేలులాగా చాలా బాగా కనబడతాం, చాలా బాగా మాట్లాడుతూ ఉంటాం, చాలా బాగా మన నడకలో, మన ప్రవక్తల్లో, మన అన్నయ్య గారి దగ్గర నటించే విషయాలు చాలా బాగుంటూ ఉంటాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పంది స్వభావాన్ని కలిగిన వారిగా ఎవరు చూస్తున్నారు? అన్నయ్య గారు చూడరు. ఎవరు చూస్తారు? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? అన్నయ్య గారినా? అన్నయ్య గారిని ఆరాధిస్తున్నావా? ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా అయినా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అయినా నీతో పాటు ఉంటాడు. నువ్వేం చేస్తున్నా అయినా నిన్ను చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము భక్తిని కలిగి దేవుని మాటల ప్రకారంగా నువ్వు బ్రతికి దేవుని సందు నువ్వు కనపడతావో, దేవుడు చెప్తున్నాడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దీవెనకరంగా మారుస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ఎంతగా దేవుడిని ఆరాధించినా, ఆ యోరాబాము గడికి అదే లేదండి. ఏదో దేవుడు చిన్న రాజ్యాన్ని ఇచ్చాడంట, ఇలా మనకు తృప్తి ఉండదండి. తృప్తి ఉండదు. దేవుడు మనకి ఏది ఇచ్చినా తృప్తి ఉండదు. ఇది ఇచ్చాడు అనుకోండి ఇంకా కావాలనుకుంటాం. దేవుడి మందిరాన్ని ఇచ్చాడు, ఇంత పెద్ద సంఘాన్ని మనకి ఇచ్చాడు, ఇంకా అనిపింత ఉంటుంది మాకు ఆ చివరి దాకా కట్టేయాలని. దేవుడు దేని యందు మనల్ని ఉంచాడో, ఏది మనకిచ్చాడో దాని యందు మనం శ్రద్ధ కలిగి, ఏ పని మనకు అప్పచెప్పాడో, దేని యందు దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడో దాని యందు మనము విధేయత కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా ఒకవేళ దేవుని ఆరాధనలో నువ్వు పాలు పంచుకున్నా ఏం పొందుకోవు? ఇజ్రాయెల్ మధ్యన మరి మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది. మోషే లాంటి గొప్ప ప్రవక్తుండగా ఇజ్రాయెల్ నశించిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాటని వినగలిగే శక్తి ఇజ్రాయెల్కి లేదు, దేవుని మాటను అంగీకరించగల శక్తి ఇజ్రాయెల్కి లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. అయ్యో మన కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. ఇదిగో బండ నుంచి నీరు ఉప్పించాడు. ఇదిగో ఈ బట్టలు మనం వేసుకుని 40 సంవత్సరాలు అయింది, మన బట్టలు మాయలేదు, మన చెప్పులు అరగలేదు. ఇంత గొప్పగా దేవుడు మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడనే కృతజ్ఞత, విశ్వాసము, భయము, భక్తి లేకుండా వారు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని మీద సనగటము ప్రారంభించారు. ఇవాళ ఒకవేళ నువ్వు దేవుడి మందిరంలో ఉంటూ భయము లేనివాడిగా, భక్తి లేనివాడిగా, అంటే మందిరంలో కాదండి, ఎప్పుడంటే ఎక్కడికి వెళ్తాడంట? దావీదు చెప్తాడు చూడమ్మ ఒకసారి, 60 ఓట్లు అనుకోండి, చూడండి 63 ఓట్లు చూడండి. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే,
వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందును నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని స్తోత్రం. వేకువనే నీ మందిరములో అంటే ఎక్కడా? ఆదివారం అంటే చర్చికొస్తావు. ప్రతి వేకువ ఎక్కడండి? రహస్యమందు నీ గదిలోకి నువ్వు ఒంటరిగా రా, నీతో నేను మాట్లాడతానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రతి వేకువనే, ప్రతి ఉదయమునే ఎప్పుడు నేను దేవుడి పాదాల దగ్గరికి వెళ్తాను, ఎప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాను, ఎప్పుడు దేవుడి దగ్గర నేను మరి నా జీవితంలో దేవుడితో మాట్లాడేవాడిగా ఉండాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేవాడిగా ఉండాలి, దేవుడి పాదాల దగ్గర సమయాన్ని గడుపుకునేవాడిగా ఉండాలని నువ్వు ఆశతో తృష్ణతో దేవుడి వైపు చూస్తావో అప్పుడు నీలోకి దేవుడు ప్రవేశిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆదివారం బట్టి తెల్లబట్టలు కట్టుకుని చాలా బాగా కనపడుతూ ఉంటామండి, చాలా బాగా మాట్లాడుతూ ఉంటాం, వంగి వందనాలు చెప్తామండి. మీరు వంగేటప్పుడు అనుకుంటాను, నేను అనుకుంటాను అయ్యి బాబాయ్ ఈవిడు మహాతల్లి ఎంత మంచిదో అనుకుంటామండి. మీ ఊళ్ళోకి వచ్చామనుకోండి, మీ ఆయన గారు వంగాలి, ఆ పక్కన వాళ్ళు వంగాలి, ఈ పక్కన వాళ్ళు వంగాలి. ఎవరికే చూస్తూ ఉంటాడు దేవుడు, చూస్తూ ఉంటాడు. నీ ప్రతి క్రియలకి దేవుడు ఏం చేస్తాడండి? మరి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కరుణించేవాడిగా ఉండొచ్చు, ఇవాళ నువ్వు పాపం చేస్తే మళ్ళీ క్షమించేవాడిగా ఉండొచ్చు దేవుడు. రేపొద్దున పరలోక రాజ్యం మనం వెళ్ళేటప్పటికీ ఆయన న్యాయాధిపతిగా ఉంటాడంటండి అక్కడ. అప్పుడు నీ ప్రతి పాపానికి తీర్పు తీర్చబడుతుందంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు భయమును భక్తిని కలిగి ఉండి, చూస్తున్న దేవుడు అనే భయాన్ని నువ్వు కలిగి ఉండి, ఎప్పుడైతే నీ ప్రవక్తని నీ విధాన్ని మార్చుకుని దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర బ్రతుకుతావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, 4వ ఆజ్ఞగా 6 దినాలు మీరు కష్టించండి, 7వ దినాన్న నా మందిరానికి ఎలాగా ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ బాధపడిపోతూ అయ్యి బాబాయ్ 10 అయిపోయింది, 11 అయిపోయింది, అప్పుడే 10:30 అయిపోయింది, ఇంకా పాస్టర్ గారు వాక్యం ముగించట్లేదని బాధతో విచారంతో రావాలా? ఎలా రావాలి? చెప్పాను కదా ఇందాడ, కానుకిచ్చేటప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలంట. అంటే ఎలా రావాలి దేవుడి సన్నిధికి? నీ హృదయాన్ని ఏం కోరుకున్నాడు దేవుడు? నీ హృదయాన్ని దేవుడు కానుకగా కోరుకున్నాడు. కాబట్టి దేవుడు మందిర ఆవరణంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు దేవుని మాటల కోసము తృష్ణ కలిగిన వాడిగా, దేవుడు ఆరాధనలో మరి దేవుడిని ప్రార్థించే విషయంలో, దేవుడిని స్తుతించే విషయంలో మరి దుప్పునీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నీ ప్రాణం ఎప్పుడైతే దేవుని కోసం ఆశపడుతుందో దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క దివ్య దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయని. అలాంటి మరి మంచి మనసును, మంచి హృదయాన్ని, అట్టి ఆశని, అట్టి కృపని దేవుడు మనకిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆజ్ఞను ప్రేమించేవాడు వర్ధిల్లుతాడని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలము దేవుని యొక్క మాట వినకుండా ఆయన ఆజ్ఞల్ని విడిచిపెట్టి దేవుడు చెప్తున్నాడు 6 దినాలు నువ్వు కష్టపడు, మరి 7వ దినాన్ని నా దగ్గర రమ్మని దేవుడు చెప్పాడు. మరి ఎంతకాలం నువ్వు అశ్రద్ధ చేస్తా ఉన్నావేమో, ఎంతకాలము దేవుడిని ఒకవేళ మోసం చేస్తా ఉన్నావేమో, ఎంతకాలం ఒకవేళ దేవుడి సందులో నటిస్తూ ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని పరిశోధన చేసుకో. ఎలా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, ఎంత సమయం నువ్వు దేవుడి దగ్గర గడపగలుగుతున్నావు? మనం ఒక్కొక్కసారి మన పిల్లలతో మాట్లాడుతుంటే ఎంత సమయమైనా మనకు తెలియదు, మన స్నేహితులతో మాట్లాడుతుంటే ఎంత సమయమైనా మనకు తెలియదు, మన ప్రేయసితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత సమయమైనా మనకు తెలియదు. కానీ దేవుడి దగ్గర ఒక 5 నిమిషాలు కూడా నువ్వు గడపలేకపోతున్నావంటే ఎంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని అంటున్నాడు దేవుడు అబ్రహాముని, అబ్రహామా
నీ కుమారుణ్ణి ఇచ్చేస్తావా? దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడింపగోరేవాడు తన తల్లిని, తన తండ్రిని, తన వ్యాపారాన్ని, తన బంధువుల్ని, చుట్టాలని అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క సిలువును ఎత్తుకుని క్రీస్తుని వెంబడించే మనసు కావాలని దేవుడు చెప్తున్నాడు. ఎంతకాలము వేషధరమైన ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఎంతకాలము మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, ఎంతకాలము పెదవులతో మాత్రమే నువ్వు ఆరాధిస్తూ ఉన్నావేమో, ఎంతకాలము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఇవాళ దేవుణ్ణి అడుగు, అయ్యా మనసా వాచ నిన్ను ఆరాధించే హృదయాన్ని నాకు దయచేయండి. ఈ లోకంలో నీవుంటే చాలు తండ్రి, సమస్తమును నీవే నాకు ఇచ్చావు. యోబు చెప్తున్నాడు, కష్టంలో, బాధలో, ఇబ్బందులో యోబు చెప్తున్నాడు, నాకు బిడ్డలను నువ్విచ్చావు, భార్యను నువ్విచ్చావు, ఆస్తిపాస్తులు నువ్విచ్చావు తండ్రి. నేను తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను ఆరాధించేవాడిగా ఉంటాను, నిన్ను స్తుతించేవాడిగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. దేవుడి దగ్గర ఇలా చిన్న చిన్న కష్టాలకు ఒకవేళ నువ్వు దేవుడిని స్తుతించలేక నీ నోరు మూసుకుంటా ఉన్నావేమో, నీకు వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులకి దేవుడి నామాన్ని స్తుతించలేకుండా నీ హృదయాన్ని మూసుకుంటా ఉన్నావేమో. ఒక్కసారి యోబు వైపుకి చూడు, అడుగు దేవుణ్ణి, యోబుకి ఇచ్చినలాంటి మనస్సు నాకు దయచేయండి. యోబులాగా నిన్ను ఆరాధించగల శక్తి, యోబులాగా నిన్ను స్తుతించగల శక్తి, యోబులాగా నీ నామాన్ని మహిమపరిచే శక్తి నాకు దయచేత. నాలో ఉన్న మోసకర్తనాన్ని తీసివేనాయన, నాలో ఉన్న వేషగార్తనాన్ని తీసివేనాయన, మనసా వాచ నిన్ను ఆరాధించే మనస్సును నాకు దయచేనాయన. ఎక్కడైతే ఆయన ఆరాధించే వారు ఉంటారో వాళ్ళ మధ్యకి ఆయన దిగి వస్తానని చెప్తున్నాడు. మరి ఎంతకాలం నీ కుటుంబంలోకి ఆయన రాలేకపోతాను గల కారణం, ఎంతకాలం నీ హృదయంలోకి ఆయన రాలేకపోతాను గల కారణము నీ హృదయం అనే తలుపులు బిగించేస్తా ఉన్నావేమో, ఆయన వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావేమో, మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఇవాళ దేవుడు అడుగు, తెరువు నీ హృదయాన్ని తెరువు. కేక ఆయన వచ్చే దేవుడు, నీ హృదయంలో నివాసం ఉండే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. నువ్వు నా ఆజ్ఞని మరి వెంబడించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేశం మీద ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆరాధన మరి విశ్రాంతి దినము ప్రత్యేకమైంది, విశ్రాంతి దినము దేవుడికి ప్రీతికరమైంది, విశ్రాంతి దినము దేవుడికి ఇష్టమైంది, దేవుడు నా కోసం వేచిస్తా ఉన్నాడనే ఆశతో తుప్పునీటి వాగుల కోసము వేగిరి పడినట్లుగా నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర వేగిరి పడతా వస్తావో, దావీదు చెప్తున్నాడు, ఇదిగో ఎప్పుడు నీ మందిరానికి వెళ్దామా అని, అయ్యా ఎప్పుడు నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తానా అని, ఎప్పుడు నిన్ను ఆరాధిస్తానని నా హృదయం వేగిరి పడతా ఉంది తండ్రి అని చెప్తున్నాడు. ఒకవేళ ఎంత కాలము నామక క్రైస్తవుడిగా కాలు నువ్వు ఉంటే అడిగియాలా, అయ్యా దుప్పునీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నీ పాస్ సన్నిధి కోసం ఆశపడే హృదయాన్ని నాకు దయచేయండి. దావీదులాగా దేవుని మందిరంలో బ్రతకాలని ఆశ నాకు దయచేయండి. భక్తిహీనులతో గడిపే కన్నా దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. అడుగు దేవుణ్ణి, నిన్ను ఆరాధించే మనస్సును నాకు దయచేయండి. అయ్యా నీ ఆజ్ఞను ప్రేమించే మనస్సును నాకు దయచేయండి. ఆయన నీ ఆజ్ఞల్ని నమ్మే మనస్సును నాకు దయచేయండి. అట్టి జ్ఞానాత్మ నాకు దయచేయమని దేవుణ్ణి అడిగాను. నేను మరి ఎంతమంది బిడ్డలవుతే స్వామిని కొందనా మరి ఉదయకాల సమయంలోనైనా నీ వైపుకు తిరుగుతూ తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తెరవబడని చెప్పవుతాను. ఎవరైతే నీ పాదాలు పట్టుకుని హన్నాలాగా ప్రార్థన చేస్తున్నారో ప్రభా నీ కొందనా, ఎవరైతే నీ వైపుకు చూస్తున్నారో ప్రభా నీ కొందనా, ఎవరైతే నైనా వారిలో ఉన్న మలినాల్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకంటే నువ్వు చెప్పావు, ఇదిగో వాక్యం అనే ఖడ్గంతో నీ హృదయం దగ్గర నేను తడుతున్నాను,
నువ్వు తీస్తావా, నేను లోపలికి వస్తానని చెప్పు ప్రభు నీకు. ఎంతమంది అయితే హృదయం అనే తలుపులు తీసి నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నారో ప్రభు నీకు వందన. ఎందుకంటే నువ్వు చెప్పావు, ఇదిగో ఇశ్రాయేలుల స్తుతుల మీద నేను ఆసీనుడను, సింహాసనాసీనుడుగా ఉంటానని చెప్పావు తండ్రి. కాబట్టి నేను ఎంతమంది పెట్టలేదు హృదయం అనే తలుపులు తీసి స్తుతుల సింహాసనం నీకేసి ప్రభు నీకు వందన. అయ్యా, మా హృదయంలో నీవు ఆసీనుడుగా ఉండాలి తండ్రి. నా హృదయ రాజుగా నీవు ఉండాలి తండ్రి. నా ఆరాధన క్రైదనముగా నీవు ఉండాలయ్యా. నిన్ను ఆరాధించే హృదయము నాకు కావాలి తండ్రి అని ఎంతమంది పెట్టితే అడుగుతున్నారో ప్రభు నీకు వందనాలు. ఇచ్చే దేవుడు తండ్రి, ఆశీర్వదించే దేవుడు ప్రభు నీకు వందనాలు. అలనాడు పెంతుకొస్తే నన్ను ప్రార్థన చేస్తున్నా అందరి మీద నీ ఆత్మాభిషేకాన్ని కొమరంపించేసావు నాయన. అట్టి విధంగా దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది పెట్టవుతేనైనా నీ వైపుకి తిరిగి ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారందరి మీద నీ ఆత్మాభిషేకాన్ని కొమరంపు చేసి నేటి నుంచి ప్రభు నీకు వందనాలు. భయముతోను భక్తితోను తండ్రి, నేటి నుంచి ప్రభు నీకు వందనాలు. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, ఎప్పుడునైనా వేకువనేనైనా నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నీ ఆశీర్వాదాలు పొందుకునేవారిగా నీ బిడ్డలున్నట్టు ప్రతి బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.